ఈ ప్రపంచంలో చాలామంది బతకటం కోసం నాటకాలు ఆడుతుంటారు. మరికొంతమంది బతుకు తెరువు కోసం నాటకాలు ఆడుతుంటారు. కానీ మా సురభి కుటుంబాలు మాత్రం కళనే దైవంగా భావించి నాటకాలు వేస్తుంటారు. మా నాన్న అభిమన్యు నారాయణ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన నాటక కళాకారుడు. రోజు స్వార్థం కోసం నాటకాలు ఆడే వాళ్ళని నమ్ముతాం, కానీ కళనే జీవితంగా భావించి నాటకాలు ఆడే వాళ్ళని పట్టించుకోం. నాటక రంగం సినిమా రంగానికి ఎంతోమందిని పరిచయం చేసి ఈరోజు పరిచయం చేసుకోవడానికి అడ్రస్ లేకుండా పోతుంది. నా పేరు అభిమన్యు కృష్ణ. ఈరోజు నా పెళ్ళి. నా పెళ్ళికి ఈ నాటకాలకు సంబంధం ఉంది. అదేంటో తెలియాలంటే మా నాటకం మీరే చూడండి. నాటక బ్రహ్మ శ్రీ 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 నటకిరీటి ఆరాధ్యుల గారికి ఆ రోజుల్లో మరి నాటకం వేస్తే పద్యం పాడితే వన్స్ మోర్ అని కొట్టేవారు. ఈ రోజున ప్రేక్షకులే కరువయ్యారు. మీరెలా ఉన్నారు? మా పిల్లల స్కూల్ ఫీజులు ఇన్స్టాల్మెంటులో కట్టలేక, మా బాధలు ఇన్స్టాల్మెంటులో పెట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కళాకారులు కంటతడి పెట్టకూడదు. మనకి మంచి రోజులు వస్తాయి. మహాప్రభుల వారు వేరు చేయుచున్నారు. అయ్యా రాజుగారి గురువు గారికి ప్రణామములు. ఇంతమంది కళాకారులని నటులుగా తీర్చిదిద్దడమే కాకుండా వీళ్ళందరూ తిరిగి కలుసుకోవడానికి ఒక కళ్యాణ మండపాన్ని రంగస్థలంగా మార్చిన కళా ప్రపూర్ణ, కళాకారుల ఆరాధ్య దైవం ఆరాధ్యుల వారికి మా వందనములు, అభివందనం. ఇంతకీ ఏర్పాట్లని ఎలా ఉన్నాయి? మీ మానం, మా అభిమానం నిలబెట్టేలా ఉన్నాయి రాజుగారు. ఆ, అమరావతి రాయల వారంటే ఈ మాత్రం ఉండాలి కదా. అవును రాజుగారు. అసలు ఎంతకీ పెళ్లి తంతు జరిపించే ఈ గిన్నిస్ బుక్ పంతులేడి? పంతులు గారికి ప్రణామములు. ప్రణామములు తర్వాత అండి. ఆ మండపం వాడికి మామూలు సరిగ్గా ఇవ్వలేదా? వాడు జీలకర్ర తెచ్చి బెల్లం తేలేదు. ఏమండోయ్, సంభావనలో డబ్బులు తగ్గినా పర్వాలేదు, కానీ సంప్రదాయంలో తగ్గితే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఇది నా 10,000 పెళ్ళండి. గిన్నిస్ బుక్ లోకి ఎక్కే రోజు. రేయ్, అయ్యా. పంతులు గారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే రాజుగారు. నమస్కారం. ఆహా, మహాప్రభు రంగస్థల నటసింహ శ్రీ 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 అభిమన్యు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేంటండి రాజుగారు, అన్ని బిరుదులతో పిలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాదు కాదు, మీలాంటి వాళ్ళు అరుదు కాబట్టి ఇబ్బంది అంటారేంటండి? ఇవన్నీ సమాజం మీకు ఇచ్చిన గౌరవ పురస్కారాలు. అది నిజమే గాని రంగస్థలం కళకళలాడుతున్నప్పుడు వినుంటే గౌరవంగా స్వీకరించేవాడిని. అదేమిటండి అలా అంటారు? రాత్రి దక్షయజ్ఞంలో మీరు శివతాండవం చేసి పబ్లిక్ అంతటిని అదరగొట్టేశారంటగా. అది మీ అభిమానం పంతులు గారు. ఏదో చిట్ట చివరి ఆశ చిగురించినట్టు ఒక అవకాశం వచ్చింది. అది మొక్కగా చిగురించి వృక్షంలో మిగిలిపోతుందో ఆదిలోనూ రాలిపోతుందో చూడాలి. పిచ్చోడా, ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కూడా వాళ్ళ ఈవెంట్స్ లో నాటకం పెట్టడం శుభపరిణామం. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయనడం తథ్యం. నోట్లోంచి డైలాగులు వస్తే నోట్లు కురవాలి. అంతేకాదండి, రేపటి నుంచి ఈ ఈవెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల ప్రతి వాళ్ళు సురభి నాటక కళా పరిషత్తుతోనే ఆరంభిస్తారనుకోండి. మీ నోటి మాట చల్లగా. ఈ మాట మా కళాకారులు చెవిని పెడితే ఎంత సంతోషపడతారు. శుభం. అదెంత పనండి. రండ్రా. ఏమిటో ఇవన్నిటికి కారణం ఆ ఆరాధ్యులు గారైతే రాజుగారు మా బరువుని తన నెత్తి మీద వేసుకుని పెళ్లిని వైభవంగా జరిపిస్తారు. కదువు మరి. మీరు మోసే ఆభరణాల బరువు కంటే నేను మోసేది ఒక బరువా? అయినా కళలను కాసులతో కొలవచ్చా? ఆహా, నడిచొస్తున్న
వస్తున్న ఆ రౌద్రనే టీవీని చూస్తుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బ. శుభం శుభం శుభం. మహాప్రభు, రావణాసురులాగా 10 తలలు మీకు లేకపోయినా స్టేజ్ మీద మీ విలనిజం రమణ కాస్టే. మీ నటన చూస్తుంటే మా నరాలు పొంగుతాయనుకోండి. దంతుడిని దాన్ని బీపీ అంటారు. నరాలు ఉప్పొంగటం అనాలి. అదే అదే అదే. మా గురూజీ ఏ రక్త సంబంధం లేకపోయినా నా కూతురు పెళ్లిని తన కూతురు పెళ్లిలా గొప్పగా జరిపిస్తున్నారు. మేం మీకు నా మీద మీకున్న అభిమానం నాకు తెలుసు. నేను వెళ్ళి గెస్టులను రిసీవ్ చేసుకుంటా. మీరు కూడా వెళ్ళండి. రండి, మనం వెళ్ళి కళాకారులను ఆహ్వానిద్దాం. రావయ్యా. ఏయ్, పెళ్లి గురించి గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు, చెడుగా చెప్పకూడదు, జాగ్రత్త. నువ్వు చెప్పాలా అభిమన్యు? పిల్లనిచ్చేవాడిగా అది నా బాధ్యత. వీడు వార్నింగ్ ఇచ్చినట్టే వచ్చేసాడు రా. వీడు పందిట్లో అడుగు పెట్టాడంటే 10,000 పెళ్లి నాశనం అయిపోతుందిరా. వీడి వల్ల గిన్నిస్ బుక్కి ఏ అనర్థం వస్తుందో ఏమిటో అర్థమై చావట్లేదురా. దిక్కుమాలిన నారదుడు గెటప్పు వీడును సిగ్గు లేకుండా విగ్గు కూడా పెట్టుకోకుండా వచ్చాడు. సీట్ ఇస్తావా, ఫిట్టింగ్ పెట్టేయమంటావా? అమ్మో లే హనుమా, నారదుడితో ఎందుకు మనం ఇవ్వను. ఆయన బ్రహ్మచారి, నేను బ్రహ్మచారినే. థ్యాంక్స్ ఆంజనేయ. నువ్వు కూడా బ్రహ్మ రాక్షస సమూహం విధి పోషించుచుండే రుక్కుల క్రమంబు. ఒరే మాతృద్రోహి, పలుకుము. నీవు పలికిన పలుకులకు తత్పరం అనుభవింతువుగాక. కులనాశగా పరమ పురంధ్రీమణియగు గాంధారీ దేవి గర్భగల శల్లవమున నీ ఎట్టి చెల్లియో చెల్లెకో తమకు చేసిన ఎగ్గులు సైచిరల్ తొల్లిగా ఏమేమి ఇంటి బలరామ భూపతులెందరే గురుకులేశ్వరులెందరే నరుగు తెల్చి ఆపదాలను నా నిశ్చయమునింకా జరుగనున్నదిగా ఇంటి పోరమున బొంకగా చేసిన నీ రంబును కటుముగా చీల్చి పెళ్లికి వచ్చారా, కుస్తీ పోటీలకు వచ్చారా? యాక్టింగ్ చేస్తాం. మీలాగా పద్యాలు మర్చిపోయి ఆర్టిస్ట్ కాదు. మేము వచ్చారు, మూసుకో. మగ పెళ్లి వాళ్ళంటే ఆగండి. ఏదో పురోహితుడు అనుకుంటున్నారు, నా సంగతి చూపిస్తా. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గర్జితములై నీ గుండెలను తుత్తులేని చేయుచున్నవి కదూ. ఆ యుధిష్ఠరుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయములకు మరణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేలావలైన భరణి పట్టభద్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడవు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంసతులికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు. నీవే అభాగ్యుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన. నీవే సమర్థుడవు సుయోధన. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు సుయోధన. ఆ మహానుభావుడు ఎస్వి రంగారావు గారిని మా కళ్ళ ముందు సాక్షాత్కరించారు కదా గురువు గారు. ఏదో వంశపారంపరంగా వస్తుందని పౌరోహిత్యం చేస్తున్నారు కానీ మా గురువు గారు గొప్ప నటులే. రే, అదేమిటి ఆయన లేచి వచ్చాడు? ఇది కూడా నాటకమేనా ఏంటి? ఏంటిదంతా? కూర్చోండి అందరూ. కూర్చోండి. రా అన్నయ్య ఏడి? రమా ఎక్కడా? అక్క మీకు ఈ లెటర్ ఇమ్మంది తాతయ్య. మాట ఇచ్చి వెళ్ళిపోవడం తప్పు నాన్న, కానీ మనసు మాట వినడం లేదు. శ్రీహరి, ఏంట్రా ఇది? అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. అంటే అమ్మాయి వెళ్ళిపోయిందా? ఇంత పని చేస్తుంది ఏంటండి? తను ఒప్పుకుంటే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాం. ప్రేమించిందా? ఆ
ఇష్టాన్ని మనసులో ఉంచుకుని బయటికి ఇష్టాన్ని చెప్పాడు అనుకోలేదు. నాకు మనకి జరిగే అవమానం గురించి బాధ లేదు, కానీ నాలుగు మూల నుంచి ఇక్కడికి వచ్చి వేషాధారాలతో కూర్చున్నారు కదా, ఆ కళాకారులకి ఏం సమాధానం చెప్పాలి? నా ప్రాణ స్నేహితుడు